చికెన్, స్నేక్, ఫ్రాగ్, క్రొకడైల్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే స్నేక్, క్రొకడైల్ అనేవేమో సరీసృపాలు అంటాం, లేదా రెప్టైల్స్ అంటాం, పాకే జీవులు. చికెన్, ఫ్రాగు రెండు కూడా పాకే జీవులు కాదు. అంటే ఇక్కడ రెండు మిగిలిపోతున్నాయి కాబట్టి నేను రెప్టైల్స్ అనే కాన్సెప్ట్ తీసుకోకూడదు. స్నేక్ అంటే పాము, ఇది నీళ్ళల్లో ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ భూమి మీద కూడా ఉంటుంది, అవునా? ఓకే, ఫ్రాగ్ అంటే కప్ప కూడా నీళ్ళల్లోనూ ఉంటుంది, అలాగే నేల మీద కూడా తిరుగుతుంది. ఉభయచర జీవులు అంటాం వాటిని మనం, అవునా? రైట్ అమ్మా. క్రొకడైల్ కూడా నీళ్ళల్లోనూ ఉంటుంది, నేల మీద చాలా మంది ఉండదు అని లెక్కేస్తూ ఉంటారు. నీళ్ళల్లో ఉంటుంది, భూమి మీద కూడా ఉంటుంది. సో చాలా మంది ఏమంటారంటే, సార్ మనకు చిన్నప్పుడు ఒక కథ ఉంది సార్, లేదంటే ఒక పద్యం ఉంది, నీళ్ళల్లో అయితే ఏనుగునైనా పట్టుకోగలదు, బయట అయితే కుక్క చేత కూడా భంగపడుతుంది మొసలి అంటారు. సో మరి మొసలి అనేది భూమి మీద తిరగలేదు కదా? ఎవరు చెప్పారు నీకు? భూమి మీద కూడా మొసలి చక్కగా తిరగగలదు. కానీ మొసలి ఎందుకు బయటకు వస్తే కుక్క చేత కూడా భంగపడుతుంది, కుక్కను కూడా పట్టుకోలేదంటారు అంటే, నీళ్ళల్లో ఎలా అయితే వెళ్ళగలదో అదే వేగంతో మనకి భూమి మీద కూడా వెళ్ళగలదు మొసలి. కానీ నీళ్ళల్లో ఎటు కావాలంటే అప్పుడు ఇలా వెళ్తుంది, సడన్గా కుక్క కనబడితే ఇలా తిరిగిపోతుంది, ఇటు కనబడితే ఇటు తిరిగిపోతుంది, అలా వెళ్తూ తిరిగిపోగలదు. దట్ హ్యాస్ ద కెపాసిటీ ఇన్ వాటర్ మొసలికి. కానీ భూమి మీద అనుకో మొసలి ఇలా వెళ్తున్నది, ఇటు తిరగాలంటే చాలా కష్టపడుతుంది కానీ తిరగలేదు పట్టాన. అందుకని ఏం చెప్తారు అంటే, క్రొకడైల్ భూమి మీద తిరగలేదు అంటారు. కానీ క్రొకడైల్ భూమి మీద 1 సంవత్సరం పాటు 10 సంవత్సరాల పాటు నువ్వు దానికి ఫుడ్ పెట్టాలి, కానీ 10 సంవత్సరాల పాటు కూడా భూమి మీద బతుకుతుంది, నీళ్ళలోకి వెళ్ళకుండా కూడా. అంటే ఈ ముగ్గురు నీళ్ళల్లోనూ భూమి మీద మూడిట్లోనూ 2 చోట్ల బతకగలరు. చికెన్ మాత్రం భూమి మీద మాత్రమే బతకగలదు. అంటే పెద్దదాన్ని హెన్ లేదా కాక్ అని పిలుస్తాం కదా, చిన్నదాన్ని చికెన్ అని పిలుస్తాం. ఇది ఆల్రెడీ నేను ఎనాలజీ చెప్పేటప్పుడు, అలియాస్ పోలిక పరీక్ష చెప్పేటప్పుడు చెప్పాను, అవునా కాదా? చికెన్ అంటే కోడి పిల్ల, గుర్తుపెట్టుకోండి, ఓకేనా? రైట్. లేదంటే ఇంకా సింపుల్ చెప్పుకోండి, ఈ 3 నీళ్ళల్లో బతకగలవు. నువ్వు 1 సంవత్సరం కాదు 10 సంవత్సరాల పాటు నీళ్ళలో వదిలేసినా బతకగలవు, కానీ చికెన్ బతకలేదు, ఓకేనా? రైట్. దట్స్ వై దట్ ఈస్ ద ఆడ్ వర్డ్.